హాయ్ ఫ్రెండ్స్, తిరుమల సిరీస్‌లో సెకండ్ వీడియో అనమాట ఇది. ఫస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ వీడియో చూడండి. ప్రెజెంట్ నేను తిరుపతి నుంచి తిరుచానూరు వెళ్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది తిరుచానూరు బస్ స్టాప్ అనమాట. ఇక్కడైతే నేను బస్ ఎక్కేసి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాను. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి అంటే తిరుపతి నుంచి ప్రైవేట్ బసెస్, అలాగే ఏపీఎస్ఆర్టీసీ బసెస్, అలాగే ఆటోస్ అయితే ఉంటాయి. 5 to 6 కిలోమీటర్స్ వస్తుందన్నమాట తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తిరుపతి నుంచి. ఇక్కడి నుంచి అయితే ఫెసిలిటీస్ అయితే బాగానే ఉంటాయి, వెళ్ళేదానికి వచ్చేదానికి జీప్స్, క్యాబ్స్, బస్సెస్ అన్నీ కూడా. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉద్యానవనం అనమాట. ఇక్కడ శుక్రవారం రోజు అయితే అమ్మవారికి అభిషేకం చేసి ఉత్సవం అయితే నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం ఎస్వీబీసీలో అయితే లైవ్ వస్తుంది. నేనైతే అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ తిరుపతికి అయితే వచ్చేసాను. తిరుపతిలో కొండ మీదకి వెళ్ళే బస్సు ఎక్కేసి తిరుమల కొండ మీదకైతే వెళ్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే కపిల తీర్థం దగ్గరలో అయితే నా బస్సు అయితే వెళ్తూ ఉంది. ప్రజెంట్ కపిలేశ్వర స్వామివారి ఆలయం నంది సర్కిల్కి అయితే నేను వచ్చున్నాను. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా నంది సర్కిల్ కపిలేశ్వర స్వామివారి ఆలయం అనమాట. చాలా బాగుంటుంది, ఎవరైనా వెళ్ళకపోతే విజిట్ చేయండి. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట కపిలేశ్వర స్వామివారి ఆలయం. ఇప్పుడైతే అలిపిరి గరుడా సర్కిల్కి అయితే బస్ చేరుకుంది. ఇదే అనమాట అలిపిరి గరుడా సర్కిల్. గరుడా స్టాచ్యూ కూడా ఇక్కడైతే చాలా పెద్దది ఉంటుంది. నడిచెళ్ళే భక్తులు కూడా ఇక్కడి నుంచే నడిచెళ్తారు. అలాగే బస్సెస్ కూడా ఇక్కడి నుంచే టోల్ గేట్లో నుంచి అయితే పైకి అయితే ఎంటర్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదనమాట నడకదారి, అలిపిరి నడకదారి అనమాట. నడిచెళ్ళాలంటే దాదాపుగా 4 to 5 అవర్స్ అయితే పడుతుంది. రైట్ సైడ్లో మనకు కనిపిస్తున్నటువంటిది సప్త గో ప్రదక్షిణ మందిరం. ఇక్కడైతే గోశాల కూడా ఉంటుందన్నమాట. కొన్ని గోవులు ఇవన్నీ కూడా ఉంటాయి, మనం చూడవచ్చు ఇక్కడైతే. ఇప్పుడు మన బస్ అయితే ఘాట్ సెక్షన్లో కూడా ఎంటర్ అయిపోయింది. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్లో ఏంటంటే అలిపిరి చెక్ పాయింట్ అని ఉంటుంది. ఈ అలిపిరి చెక్ పాయింట్లో ఏంటంటే మన లగేజ్, మన బాడీ చెక్ చేస్తారు. మనం అందరం కూడా కింద దిగేసి చెక్ పాయింట్లో చెక్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ తిరిగి అదే బస్సులో ఎక్కాలన్నమాట. అదైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత మన బస్సు అయితే ఘాట్ సెక్షన్లోకి అయితే ఎంటర్ అయిపోయింది. చూస్తున్నారు కదా, తిరుమల ఘాట్ సెక్షన్ అనమాట ఇదంతా కూడా. దాదాపుగా కొండ మీదకి వెళ్ళేదానికి 40 నుంచి 50 నిమిషాలు టైం అయితే పట్టుద్ది. కొండ మీదకి వెళ్ళేంత వరకు కొంత టైం లిమిట్ అయితే ఉంటుంది. 50 మినిట్స్ అనుకుంటా కొండ ఎక్కేప్పుడు. ఈ 50 మినిట్స్లోనే వెళ్ళాలి. మనం ముందుగా వెళ్ళినా లేదంటే స్పీడ్గా వెళ్ళిపోయి ఏదైనా నియమ నిబంధనలు పాటించకపోతే ఘాట్ సెక్షన్లో ఫైన్ వేస్తారు. అలాగే ఆ వెహికల్ అయితే కొన్ని రోజుల పాటు తిరుమల కొండపైకి చేరుకునే దానికి ఉండదు. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేనైతే తిరుమల కొండ మీదకి అయితే చేరుకున్నాను. ఫస్ట్ స్టార్టింగ్లో ఉండేదే జిఎన్సీ టోల్గేట్. ఇదైతే జిఎన్సీ టోల్గేట్ అనమాట. ఇక్కడ ఏంటంటే కింద మనకి స్టార్టింగ్ చెక్ పాయింట్ సప్తగిరి చెక్ పాయింట్లో ఒక స్లిప్ ఇస్తారనమాట. ఆ స్లిప్ కొండ మీదకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ స్కాన్ చేస్తారు, మనం బిఫోర్ వచ్చామా, ఆన్ టైం వచ్చామా అనేది. ఆ స్లిప్ కంపల్సరీ చెక్ చేస్తారు. ఇది ఏపీఎస్ఆర్టీసీ బస్ కాబట్టి వాళ్ళు స్లిప్ చెక్ చేయలేదు. మన ప్రైవేట్ వెహికల్స్ అయితే ఖచ్చితంగా చెక్ చేస్తారు. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.